హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఆంధ్ర స్పెషల్ ఆవకాయ పచ్చడి. పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చేశారంటే ఎప్పుడు చేసినా మంచి టేస్ట్తో పాటుగా ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. మరి ఆవకాయ చేసే ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ముందుగా 2 కేజీల పుల్లటి మామిడికాయలని తీసుకోవాలి. వీటిని నీట్గా వాష్ చేసి క్లాత్తో తుడిచి ఆరబెట్టి తేమ లేకుండా తీసుకోవాలి. ఇప్పుడు వీటిని కట్ చేసి తీసుకుందాం. ఇందులోకి నేను టెంక లేకుండా తీసుకున్నానండి. మీరు కావాలనుకుంటే టెంకతో పాటుగా తీసుకోండి. ఇలా మీడియం సైజ్ ముక్కలుగా తీసుకోవాలి. ఈ విధంగా మొత్తం కట్ చేసి ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలను కొలత తీసుకుందాం. నేనైతే 1/2 కేజీ కేక్ మౌల్డ్ని తీసుకున్నానండి. మీరు ఏదైనా ఈక్వల్గా ఉన్న కప్పుని తీసుకోండి. గిన్నె అడుగున చిన్నగా పైన పెద్దగా కాకుండా ఈక్వల్గా ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు ఈ కప్తో మెజర్ చేసుకుందాం. కప్పుకి నిండుగా ఉండేలాగా చూసుకోండి. ఇవి 4 కప్పులు వచ్చాయండి. 2 కేజీస్ మామిడికాయలు కాబట్టి కరెక్ట్గా సరిపోయింది. తర్వాత మరో గిన్నెని తీసుకొని మామిడి ముక్కలను ఏ కప్తో అయితే మెజర్మెంట్ తీసుకున్నామో అదే కప్పుతో 3/4 కప్పు రాళ్ళుప్పుని తీసుకోవాలి. ఇది కాస్త ఆరబెట్టి తడి లేకుండా మిక్సీకి గ్రైండ్ చేసుకోండి. తర్వాత అదే కప్పుకి 1/2 కప్పు ఆవపిండిని తీసుకోవాలి. ఆవాలను మెత్తగా పొడి చేసి తీసుకోండి. 150 గ్రామ్స్ పచ్చి ఆవాలను మిక్సీకి వేసుకుంటే ఈ విధంగా 1/2 కప్కి వస్తుందండి. ఇప్పుడు ఇందులోనే పచ్చి మెంతులను మెత్తగా పొడి చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2.5 టేబుల్ స్పూన్ మెంతి పొడిని తీసుకుందాం. నేను తీసుకున్న మామిడి ముక్కలకైతే ఆవపిండి ఇంకా మెంతి పిండి అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపుని వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఇంగువను వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని సాల్ట్ వేసుకున్న బౌల్లోకి వేసుకోవాలి. అలాగే 2 కేజీల మామిడి ముక్కలకు 1 కప్పు కారంని వేసుకోవాలి. అంటే 1/2 కేజీ కారం సరిపోతుందండి. ఇప్పుడు వీటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేస్తాం. తర్వాత వేరే బౌల్లోకి 1/2 లీటర్ నువ్వుల నూనె తీసుకోవాలి. టోటల్ ప్రాసెస్ కోసం 1 లీటర్ నువ్వుల నూనె తీసుకున్నానండి. ఇప్పుడు సగం వేసుకుంటున్నా. మిగిలిన 1/2 లీటర్ తర్వాత వేసుకుందాం. 1/2 లీటర్ నువ్వుల నూనెలో కట్ చేసిన మామిడి ముక్కలను వేసి కలుపుకోవాలి. ఇలా మామిడి ముక్కలను ఆయిల్లో వేసి కలుపుకోవటం వల్ల మసాలా పొడి అనేది బాగా పడుతుంది. ఇప్పుడు ఈ ముక్కలను మసాలా పౌడర్లోకి వేసుకుందాం. ఒకేసారి మొత్తం కలపడం ఇబ్బంది అనుకుంటే కాస్త కలుపుకున్న వాటిని వేరే బౌల్లోకి తీసుకోండి.
ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఆయిల్ని వేసి కలుపుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 కప్పు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలను వేసి కలుపుకోవాలి. అలాగే మిగిలిన హాఫ్ లీటర్ ఆయిల్ని మిగిలిన హాఫ్ లీటర్ నువ్వుల నూనె కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. నేను ఇందులోకి పచ్చి నువ్వుల నూనెనే వేసుకున్నానండి. ఆవకాయకి నువ్వుల నూనె అయితేనే చాలా టేస్ట్ ఉంటుంది. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక కంటైనర్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 3 డేస్ పాటు కలపకుండా పక్కన పెట్టేశారంటే ఇందులో నుంచి ఆయిల్ పైకి తేలుతుంది. దీన్ని ఎండలో పెట్టాల్సిన అవసరం లేదండి, ఇంట్లోనే పెట్టేసుకోవచ్చు. త్రీ డేస్ తర్వాత చూసారా ఆయిల్ పైకి తేలింది. మీకు ఆయిల్ సరిపోకపోతే తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. మసాలా మొత్తం బాగా మిక్స్ అవ్వడం కోసం నేను వేరే బౌల్లోకి తీసుకుంటున్నానండి. దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని జాడీలోకి కానీ గ్లాస్ జార్లోకి కానీ షిఫ్ట్ చేసేసుకోండి. అప్పుడే మనకు ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. అంతే అండి, పక్కా మెజర్మెంట్స్తో ఆంధ్ర స్పెషల్ ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయింది. మీరు ఈ పచ్చడిని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మరి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేశారంటే